రాష్ట్రంలోని వృద్ధులు వితంతువులకు ఇస్తున్న పెన్షన్లు 6000కు పెంచాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లోని సచివాలయాల్లో మున్సిపల్ కార్యాలయంలో పెన్షనర్ల చేత వ్యక్తిగత ఆర్జీలు ఇప్పిస్తున్నామన్నారు. విజయవాడలో 10-11 తేదీల్లో జరిగే సదస్సులో పెన్షనర్లందరూ పాల్గొనాలని కోరారు. ఈ రోజున మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లు, వితంతు పెన్షను, వృద్ధాప్య పెన్షను, ఒంటరి పెన్షను, చేనేత పెన్షను ఇవన్నీ కూడా 6000 రూపాయలు చేయాలని చెప్పి మేము సిబిఐగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే నిత్యావసర రేట్లు బాగా పెరిగినాయి. అదేవిధంగా వృద్ధులకు ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వస్తుంటే వాటి ఖర్చుకి సరిపోవట్లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం 6000 రూపాయలు పెంచవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సామాజిక పెన్షన్ల రాష్ట్ర సదస్సు 10-11-2023 శుక్రవారం విజయవాడలో సదస్సు జరుగుతుంది. ఆ సదస్సు ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తున్న పింఛన్స్కి ప్రతి నెల 6000 రూపాయలు ఇవ్వాలని చెప్పని వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత, మత్స్య కళాకారులు, ఒంటరి మహిళలకి 6000 పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా వికలాంగులకి 3000 ఇస్తున్నారు, దాన్ని 7000 రూపాయలు చేయాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ అన్ని గ్రామాల్లో మున్సిపల్ కార్యాలయాల్లో, సచివాలయాల్లో కూడా వ్యక్తిగత అర్జీలు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఈనాడు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకి అనుగుణంగా ఈ పింఛన్లు కూడా పెంచి సామాజిక బాధ్యతని ప్రభుత్వం తీసుకోవాలని చెప్పని సదుద్దేశం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. అందుకని అందరూ కూడా పింఛన్దారులందరినీ కూడా కలిసి వాళ్ళతోటి వ్యక్తిగతంగా కూడా అర్జీలు పెట్టించి ఈ పింఛన్ని పెంచే విధంగా కూడా ముందుకి తీసుకోవాలని ఉద్దేశం చొప్పున ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందరినీ కూడా పాల్గొని జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా గురజాల నియోజకవర్గం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది.